వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాబంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్. కనీసం 50 సంవత్సరాల పాటు స్త్రీవాద సాహిత్యాన్ని రచించి ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించినటువంటి కథా రచయిత గుడిపాటి వెంకట చలం గారు అంటాం. ఆయన కూతురు సౌరీస్ దైవీ సంపత్తి కలిగినటువంటిది ఆమె. ఈ చలం గారు అరుణాచల మహర్షి రమణ మహర్షిని చూడటానికని అరుణాచలం వెళ్ళారు. ఆ అరుణాచలం వెళ్ళినప్పుడు అదే సమయంలో రమణ మహర్షి గారు కౌపీనధారి అయి పరమశివుణ్ణి చూసి కొండ మీదెక్కి దిగుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ చలం గారు అందరిని అడుగుతున్నాడు, స్వామి ఎక్కడున్నాడు అని. ఆ వచ్చేటువంటి ఆయనే రమణ మహర్షి గారు అన్నారు. అంటే అంతవరకు ఆయన్ని చూడలే ఆయన చలం గారు. ఆయన వస్తుంటే అందరూ కూడా పక్కకు తిరుగుతున్నారు. సాక్షాత్ అరుణాచలేశ్వరుడే రమణ మహర్షి అంటే 12 సంవత్సరాల పిల్లవాడు పాపం కొండ గుహల్లో పోయి తపస్సు చేసుకున్నాడు. సర్పాల మధ్యలో, భయంకరమైన పులులు సింహాల మధ్యలో తపస్సు చేసినటువంటి వాడు రమణ మహర్షి. మరి అటువంటి వాడిని ఎప్పుడూ చూడలే ఈయన వెంకట చలం గారు. ఆయన వస్తుంటే అందరూ కూడా తొలుగుతూ ఉన్నారు, దారిస్తూ ఉన్నారు. కానీ ఈయన మాత్రం కదల్లే, అంతే నిలబడ్డాడనమాట. అంతే నిలబడేసరికి ఈయన మామూలు వెళ్ళిపోయాడు. సగం దూరం వెళ్ళి ఇట్లా వెనక్కి చూశాడు. చూసి అంతే ఒక చిరునవ్వు నవ్వాడు. రమణ మహర్షి మన చలం గారిని చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. ఇంకంతే అచలుడైపోయాడు. చలం కోసం నిశ్చల స్థితికి పోయాడు. తర్వాత కొంతకాలానికి శ్రీరంగం శ్రీనివాసాచారి గారు శ్రీశ్రీ ఈయనకి కబురు పంపించాడు. ఏమని? వీళ్ళిద్దరూ మంచి ప్రాణ స్నేహితులు, శ్రీశ్రీ ఈ చలం గారు. ఇద్దరు కూడా మంచి పెట్టెలు సిగరెట్లు తాగుతూ, తర్వాత సీసాలు మందులు తాగుతూ ఉండేటువంటి మంచి ఫ్రెండ్స్. కానీ వాళ్ళకి అది ఉంటేనే ఆ రచనలు చేయగలరు అన్నమాట. వాళ్ళు ఆ విధంగా అలవాటు పడ్డారు. ఆ శ్రీశ్రీ ఈయనకు లెటర్ రాశాడు. ఏం రాశాడంటే, నువ్వు అరుణాచలం వెళ్ళావు అనేటువంటి విషయాన్ని నాకు చాలామంది చెప్పారు. కాబట్టి ఇప్పుడు నీవు తొందరగా అరుణాచలం నుండి విశాఖపట్నంలో ఫలానా లాడ్జీలో ఉన్నాను, నేను మంచి మందు తాగి మంచి మత్తులో నీకు రాస్తున్నాను. కాబట్టి ఇమీడియట్లీగా నువ్వు ఈ విశాఖపట్నానికి రా, మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అని ఒక లెటర్ రాశాడు. అది అందుకు ఆయన ఏం రాశారు సార్ చలం గారు, మందు మత్తు కంటే కూడా మత్తైనటువంటి ఇక్కడ వాక్ అనేటువంటి అమృతం, రమణ మహర్షి వాగామృతం మందు కంటే కూడా మత్తునిచ్చేటువంటిది. ఆ వాగామృతంలో పడిపోయాను. బ్రాందీ కంటే, విస్కీ కంటే, అన్నిటికంటే కూడా మత్తునిచ్చేటువంటి దాంట్లో నేను పడిపోయా. అంతకంటే కూడా మత్తునిచ్చేటువంటిది. కాబట్టి నువ్వే ఇక్కడికి రా అని అన్నాడు. చూడండి, అది మహర్షి యొక్క అదే కంటి చూపుతో కాల్చేస్తామంటారు చూడండి. రమణ మహర్షి గారి కంటి చూపుతోటే ఈయన నిశ్చేష్టుడు, అచలుడైపోయాడు అంతే. ఇప్పటికి కూడా ఆ చలం యొక్క సమాధి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళి చేత పవిత్రమైపోయింది. వీళ్ళు పవిత్రులైపోయారు, ఆయన పవిత్రుడైపోయారు. అటువంటి రమణ మహర్షిని చలాన్ని చూడటానికని ఈ అనిలాచలేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు అరుణాచలం వెళ్ళాడు. ఈయన చలం గారిని చూశాడు. చలం గారిని చూసి చలం గారి సాహిత్యాన్ని అంతా కూడా చూసి అప్పుడు చెప్పాడు, చలం యొక్క కూతురు సౌరీస్ దైవీ సంపత్తి కలిగినటువంటిది. ఆమె ఈయన పక్క అంతే తదేకంగా ఒక 2 నిమిషాలు చూసి ఆధ్యాత్మిక ప్రసంగంలో పడిపోయారు అందరూ, ముగ్గురు కూడా, గురువుగారు, సౌరీసు, ఈ చలం గారు. కొన్ని విషయాలలో వచ్చేసరికి ఈయన చెప్పేటువంటి విషయాలకి ఏ శాస్త్రంలో ఎక్కడా లేని విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ఎవరు? సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆశ్చర్యపోయారు. ఆ విధంగా శ్రీశ్రీ మండు దాగి రాస్తున్నాను, చలం నువ్వు ఇమీడియట్లీగా రా అంటే అంతకంటే కూడా మత్తునిచ్చేటువంటి వాగమృతం, రమణ మహర్షి యొక్క వాగమృతం అన్నాడంటే మహర్షుల యొక్క మాటల యొక్క బలాన్ని ఒకసారి ఆలోచించండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల, కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల అని
రోజుకి ఒక్కసారైనా ఉదయాన్నే స్మరించినట్లయితే మనం తెలియక చేసేటువంటి పాపాలు కొంతైనా కానీ ఉపశమిస్తాయి అంటంలో సందేహమే లేదు. ఒకసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు రమణ మహర్షి ఆశ్రమాన్ని ముఖ్యంగా చూడాల్సినటువంటిది. రమణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని కమఠాచలం అంటే ఇప్పుడు వినుకొండ అయింది. నరసరావుపేట దగ్గర పల్నాడు జిల్లాలో నరసరావుపేట దగ్గర వినుకొండ, అదే విన్నకొండ, శృంగిరి, శృతగిరి, శాలివాహన నగరం, విష్ణుకుండిన నగరం అనేటువంటి కాలాంతరాల్లో మారిపోయిందనమాట. కమఠాచలం అసలు పేరు. ఆ కమఠాచలం వినుకొండ కొండే కమఠాచలం. కాబట్టి వినుకొండ కొండను కమఠాచలాన్ని దర్శించి సాక్షాత్ శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామిని అభిషేకం చేసి ఒకసారి జన్మను ధరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.